నెల్లూరు ప్రెస్ క్లబ్ వద్ద నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుపూరు జగదీష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లా అధ్యక్షుడిని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా తూపులి హనుమంతరావు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా అల్లూరు కృష్ణవేణి, జాయింట్ సెక్రటరీగా బిట్రగుంట వేణు, రూరల్ అధ్యక్షుడిగా చెరుకూరు చిరంజీవిని నియమించారు. జగదీష్ మాట్లాడుతూ రజకుల సమస్య పరిష్కారానికి ప్రతి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రజక మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని కృష్ణవేణి డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలు చేయాలని, 50 ఏళ్లకే పెన్షన్ హామీని వెంటనే అమలు చేయాలని నాయకులు కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కనుపూరు జగదీష్, నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ నెల్లూరు జిల్లాలో దాదాపు అనేక రజక సంఘాలు పుట్టుకొచ్చాయి. ఎక్కడ కూడా రజకులకి ఇబ్బందులు జరుగుతున్నా, దాడులు జరుగుతున్నా, సమస్యలు ఉన్నా కూడా ఎక్కడ ఏ సంఘం కూడా పనిచేయడం లేదు. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే రజకులను పట్టించుకునే నాయకులు ఇక్కడ కరువైంది. దాదాపు 2020లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా గురువు గారు పద్మజ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అంజబాబు గారితో కలిసి 2017 నుంచి 19 దాకా రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదికలో పనిచేశాను. అనంతరం 2020లో సొంతంగా నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘాన్ని స్థాపించాను. ఈ యొక్క సంఘం దాదాపు నెల్లూరు జిల్లాలో అన్ని చోట్ల పనిచేస్తూ ఉంది. కానీ ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా తెలిసింది లేదు. ఎందుకంటే గ్రామాల్లో మీడియా ఉండదు కాబట్టి ఎవరు కూడా గ్రామాల్లో తెలియజేయలేదు. అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా తెలియజేయాలని మీడియా ముఖంగా ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈ మీడియా సమావేశం ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకులందరికీ తెలియజేయడం విధంగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా 46 మండలాల్లో ఎక్కడ ఏ రజకులకి ఏ సమస్య వచ్చినా నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం ఖచ్చితంగా మీకు అండగా తోడుగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా రజక సంక్షేమ సంఘం ద్వారా నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నూతన కమిటీలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా హనుమంతరావు గారిని, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలుగా అల్లూరు కృష్ణవేణి గారిని, నెల్లూరు జిల్లా సెక్రటరీగా బిట్రగుంట వేణు గారిని, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెరుకూరు చిరంజీవి గారిని నియమించాము. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మండల, గ్రామ, నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో అందరినీ త్వరలోనే ఈ యొక్క సంఘంలో జాయిన్ చేసుకుని అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రజకులకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే రజకులకి చాలా హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ అని చెప్పి టీడీపీ అండ్ జనసేన కలిసి ఇచ్చిన హామీలు ఇవి. చూడండి, మీడియా ముఖంగా మీరందరూ చూడండి. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల మీద ఎక్కడా కూడా నోరు మెదపడం లేదు. ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. రజకుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి అన్నాడు. ఎక్కడ జాయిన్ చేసావు? అసలు ఆ మాట గురించి ఇంతవరకు నోరు కూడా తెరవలేదే. ఏం పాపం చేశారు రజకులు? 25 లక్షల మంది రజకులు ఉన్న ఓట్ బ్యాంకులో ప్రతిసారి ఎలక్షన్లో 40 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉందంటున్నావు. అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసావు. ఈ రోజుకి రజకుల్ని పట్టించుకున్న దాఖలు ఎక్కడా కనిపించడం లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 343 ప్రకారం రజకులకి చెరువులు, దోబిఘాట్ల మీద పూర్తి హక్కులు అన్నారు. ఇంతవరకు అలాంటివి ఎక్కడా జరగల. ఆ జీవో ఎక్కడైనా అధికారులకు ఇచ్చినా కూడా చెల్లుబాటు కావడం లేదు అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మాత్రం చెల్లుబాటు కావట్లేదు. జీవో నెంబర్ 27 ప్రకారం ప్రభుత్వ కార్యాలయంలో వాషర్మెన్ పోస్టులని రజకులకు భక్తి అన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా చోట్ల అగ్రకులస్తులు ఈ యొక్క దోమి పోస్టులు చేసుకుంటూ మా వాళ్ళని కూలీలు పెట్టుకోవడం, బానిసలుగా వాళ్ళ కింద బతకాలే తప్ప మా వాళ్ళు సొంతంగా వాళ్ళకంటూ దోమి పోస్టులు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. టీటీడీ దేవస్థానాల్లో, ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టులు రజకులకే అన్నాడు. టీటీడీలో రజకులు ఒక్కరు కూడా లేరు. ఆ బట్టలు ఉతికే పోస్టు రజకులకి ఇవ్వలేదు. ఆ బట్టలు ఉతికే దేవుడి బట్టలు ఉతికే పోస్టు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బట్టలు ఉతికే పోస్టు అగ్ర కులస్తులు చేస్తుంటే అక్కడ కూలీలుగా మా వాళ్ళు 10 మందిని పెట్టుకున్నారు. ప్రముఖ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డులో సభ్యత్వం, ప్రముఖ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు సభ్యత్వం అన్నాడు. ఎక్కడ ఇచ్చాడో చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు. ధోబీ ఘాట్ల స్థలాలను పర్యవేక్షణ, భూ శాశ్వత హక్కులు. ధోబీ ఘాట్లు ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి దాదాపు చాలా చోట్ల ఆక్రమణకు గురయ్యాయి. దాడులు జరుగుతూ ఉన్నాయి ధోబీ ఘాట్ల జోలికి వెళ్తే మా వాళ్ళు. అదేవిధంగా ఒంగోలులో మహర్షి అనే అబ్బాయిని దాడి చేసి, అరెస్ట్ చేసి, గందరగోళం చేసి, అదేవిధంగా గ్రామ బహిష్కరణ చేశారు. దాని మీద అక్కడ ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే అతన్ని తీసుకెళ్లి అమరావతి హాస్పిటల్లో దాచిపెట్టారు. ఎందుకంటే రజక సంఘం నాయకులు అక్కడికి వెళ్తే ఆ అబ్బాయిని పరామర్శిస్తారని అతన్ని తీసుకెళ్లి అమరావతి హాస్పిటల్లో పెట్టారు. ల్యాండ్ షాపులకి, ధోబీ ఘాట్లకు 200 యూనిట్ల కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి 200 యూనిట్లు చెప్పారు. కనీసం 1 యూనిట్ కూడా ఇవ్వడం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రజకులకి. ఇంతవరకు వాటి గురించి నోరే ఎక్కడ టీడీపీలో ఉన్న నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ ఎవరు కూడా రజకుల గురించి పట్టించుకోవడం. ఉదయం లేసి బయటకు వచ్చేటప్పుడు రజకులు ఉతికిన వైట్ షర్టు, రజకులు ఉతికిన ప్యాంటు మీరు వేసుకొని బయట వచ్చేటప్పుడు కూడా మా రజకులు గుర్తుకు రావడం లేదా అని అడుగుతున్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలకే పెన్షన్, రజకులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రతి రజకులకి ఇస్తానని చెప్పారు. ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఎప్పుడు ఇస్తామని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు. ఇంతవరకు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతా ఉన్నాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మా రజకులందరికీ స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలా. రేపు పెద్ద ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కనీసం 5 పోస్టులైనా కూడా రజకులకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇస్తా అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు ఆ విషయం ఎక్కడ పట్టించుకోలేదు. ప్రత్యేకమైన కార్పొరేషన్ చైర్మన్లు అవి ఉన్నాయి. వాటిల్లో కూడా మా వాళ్ళకి అవకాశాలు కల్పించాలా. మా వాళ్ళని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావాలా. పిల్లలకి ఉచితంగా చదువు ఈ ప్రభుత్వం కల్పించాలా. చాలామంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చాలా అన్యాయం జరుగుతుందండి. ఇప్పుడు మా నాయకుడు చెప్పినట్టుగా అవన్నీ కంపల్సరీగా అలాగే జరుగుతున్నాయి. అలాగే అసలు ఒకరికి కూడా కొత్త రైస్ కార్డు ఇప్పుడు నాకు తెలిసిన కుటుంబంలోనే 3 ఉన్నారు. తల్లి, బిడ్డ, వాళ్ళ భార్యాభర్తలతో వాళ్ళకి తల్లి ఉంది. ఆమెకి బాగలేదు. ఆమె ఒకదానికి పెన్షన్ వస్తుంది. భార్యాభర్తకి ఇద్దరికి హెల్త్ బాగలేదు. వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళకి కొత్తగా కార్డు, సపరేట్గా కార్డు ఉంటే ఇంకొక పెన్షన్ వస్తుంది అంటున్నారు. ఆ కార్డు కోసం వాళ్ళు సచివాలయం వెళ్తే ఎట్లాగా విడిగా రాదమ్మా ఒక మనిషికి అని చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ పని చేసుకోలేరు. మొన్న అలాగని ఇప్పుడు ఏదో వాళ్ళు హౌస్లోనే చేసుకుంటున్నారు. మొన్న ఇది పెట్టారు, లోన్లు ఇస్తున్నారని చెప్పి, ఇస్త్రీ పెట్టి లోన్లు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు, అప్లై చేసుకున్నారు. వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చే నీకు రాదని అంటే వాళ్ళు ఏం చేయాలి? 60 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు కదా, పని బతకాలి కదా. 60 సంవత్సరాలు వస్తే తిండి తింటారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు అంటూ ఇప్పుడు ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయినాయి. వాళ్ళ తల్లికి పెన్షన్ వస్తుందని అతనికి పెన్షన్ ఇకపోతే నీకు రాదయ్యా, మీ అమ్మకు వస్తుంది కదా నీకు రాదన్నారు. భార్యకి హెల్త్ బాగాలేదు, ఆమెకి ఎండెముక అరిగిపోయింది. నెలకు ఒకసారి వాళ్ళు చెన్నైకి వెళ్ళి చూపించుకొని రావాలి. అలాంటి కుటుంబాలు SS News AP